మునగాకుతోని రాగి రోటీ చేస్తున్నాం. ఓకే, మునగాకుతో రాగి రోటీ. సో మునగాకు రాగి రోటీ అనమాట. పర్ఫెక్ట్ కాంబినేషన్, నాకే అర్థమవుతుంది. సో నువ్వు చెప్పాలి పల్లవి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మనం రెగ్యులర్ గా డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు ప్రతిదీ కూడా క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. బట్ గ్రీన్ లీఫీస్ చాలా మందికి నచ్చదు. బట్ డైట్ ప్లాన్ అంటే రోటీస్ మాత్రం ఉంటాయి. గోధుమ రోటీ కానీ, రాగి రోటీ, జోఆర్ రోటీ, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోటీస్ చేసుకుంటూ ఉంటారు. అందులో మనం గ్రీన్ లీఫీస్ మిక్స్ చేయడం అనేది చాలా మంచి కాంబినేషన్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను. ఓకే, సో మునగాకు తీసుకొచ్చేసారు అండ్ రాగి రోటీ అన్నారు కాబట్టి రాగితో పాటు గోధుమ పిండి కూడా తెచ్చారు. అవునండి. సో కొద్దిగా కన్సిస్టెన్సీ అదంతా జల్ల మనం కలుపుకోవడానికి ఈజీగా ఉండడానికి, మనం చేస్తుంటే విరిగిపోకుండా నీట్గా. ఓకే, పర్ఫెక్ట్. అండ్ గోధుమ పిండి కూడా హెల్తీ కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఇందాక పల్లవి చెప్పినట్టు ఒక వైస్ కాంబినేషన్ యాక్చువల్గా లీఫీ వెజిటబుల్ అండ్ రాగి రోటీ. సో మరి స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ స్టవ్ అయితే ఆన్ చేస్తున్నా. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఆయిల్ తీసుకో. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. సో ఫస్ట్ మనము మునగాకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం కారంగా వేసి. సో ఇంకొక వేరే కర్రీనో లేకపోతే ఏదో చట్నీ చేయకుండా డైరెక్ట్ గా తినేయచ్చు. మునగాకు వేసుకోవాలి. కిరాణా కొట్టన్నారు కాబట్టి యూజువల్ గా మార్నింగ్ నుంచి నైట్ దాకా బిజీగానే ఉంటాం. మీరే ఉంటారా, మీ హస్బెండ్ కూడా ఉంటారు? మా వారు కూడా ఉంటారు. ఇది ఇంట్లో పళ్ళని చేసుకొచ్చే వరకు ఆయనే కూర్చుంటాడు. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు, బయటకు వెళ్తుంటాడు. ఓకే, సో ఆ టైంలో మీరు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నేనే ఉంటాను. ఓకే, సో ఇంకా అసలు ఖాళీ టైంలో ఏం చేస్తారనడానికి లేదు, ఎందుకంటే అది సిస్టమ్ ఉంది కదా. రన్నింగ్ గిరాక్ ఏం లేదు ఇప్పుడు, అంత గిరాకులు ఏమున్నాయండి. కరోనా సిచ్యువేషన్ నుంచి గిరాక్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఖాళీగానే. బట్ స్టిల్ కిరాణా జనరల్ స్టోర్ అంటే బాగా వెళ్తుంది. స్కూల్ టైమింగ్స్ ఉంటేనే కదండి, మార్నింగ్ మనకు ఆఫీస్ టైంలో, స్కూల్ టైం. ఇప్పుడు అన్ని ఆన్లైన్ జాబ్స్ అయిపోయినాయి, ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే. మరి ఆన్లైన్ షాపింగ్ అవైలబుల్ అవైలబుల్ ఉంటాయండి. ఇంకా అయితే అవైలబుల్ ఉంటాయి. ఖాళీగా ఉన్న షాప్ లో సిస్టమ్ ఉంటుంది, చూస్తూ ఉంటారు వంటలు, వెరైటీలు. ఎస్పెషల్లీ ఈవినింగ్ ఏం వండాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి. డెఫినెట్లీ అంటే ఎవ్రీడే ఒక పెద్ద షెడ్యూల్ అన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, బాక్స్ ఏంటి, స్నాక్స్ ఏంటి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో మరి స్నాక్స్ చేస్తూ ఉంటారా డిఫరెంట్ గా? తక్కువ అండి, స్నాక్స్ అనేది తక్కువ. లంచ్ కంపల్సరీ, ఓకే, డిన్నర్ కంపల్సరీ. రాత్రి అయితే రోటీనే, నైట్ మాత్రం చపాతీనే చేస్తాం. పర్ఫెక్ట్. చక్కగా వేగిపోయింది మునగాకు కూడా. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పసుపు, ఉప్పు, కొంచెం సాల్ట్, తొందరగా మగ్గుతుంది. కొత్తిమీర కూడా ఇందులోనే వేసేద్దాం, ఫ్రై అయిపోతుంది. సో మునగాకు కూడా వేయించేసుకున్నాము. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? పిండి కలుపుకుందామండి. ఓకే, సో మిక్సింగ్ బౌల్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఫస్ట్ గోధుమ పిండి. సో సమానం తీసుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీ. ఓకే, సో ఈక్వల్ ప్రపోర్షన్ లో తీసుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, రాగి పిండి కొంచెం ఎక్కువ తీసుకోవాలండి, గోధుమ పిండి కొంచెం తక్కువ తీసుకోవాలి. ఓకే, సో కొద్దిగా వాటర్, సాల్ట్ అందులో వేసాం కనుక ఇందులో వేయాల్సిన అవసరం ఏం లేదు. ఆ మిక్చర్ ఇందులో కలుపుకుంటే సరిపోతుంది మనకి. సో ఒకసారి కలపండి. సో యూజువల్గా చపాతీ పిండి కన్సిస్టెన్సీ ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఇందులోనే కలిపేసేసి చపాతీ చేసుకుంటే. ఇందులోనే అల్లం, పచ్చిమిర్చి ఉంది కనుక ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. మన చపాతీ పిండిలాగే కలుపుకోవాలి. ఇది సో కొద్దిగా వాటర్ పడతాయండి. కొన్ని వాటర్ ఇవ్వరా? సో ఒకటే పాప అంతే కదా? అవునండి. సో ఏం చదువుతుంది తను? 4th క్లాస్ అండి. 4th క్లాస్. సో తనకు ఒక పక్క ఆన్లైన్ క్లాసెస్ చూసుకోవాలి, ఇంటి పనులు చేయాలి అండ్ షాప్ లో కూర్చోవాలి. బిజీ అంతే అండి. ఓకే,
సో హాబీస్ ఏమైనా ఉన్నాయా మరి ఈ ఖాళీ టైంలో? అసలు దొరుకుతుందా ఖాళీ టైం? ప్రవచనాలు వింటూ ఉంటాను అంతే. ఓకే, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అవునండి. ఇంకా చపాతీలాగా ఒత్తుకున్నాను. చపాతీ పిండి. సో అలా డిఫరెంట్ కాంబినేషన్స్ చేస్తూ ఉంటారా మరి? చేస్తుంటారండి. ఎవ్రీడే రెసిపీస్, కొత్త రెసిపీస్ చేస్తూ ఉంటారు? చేస్తానండి. ఓకే. వెజిటేబుల్స్ క్యారెట్ తురుము, మెంతం కూర, పాలకూర. ఓకే లాస్ట్ నేనైతే చేస్తాను, మీరు ప్యాన్ పెట్టండి. యా. కొంచెం పిండి వేసుకుంటూ చేసుకోవాలి, అతుక్కోకుండా వస్తుంది దానికి. నెయ్యితో కాల్చుకుంటే రుచి బాగుంటుంది. యా. పెనం వేడిందా? యా. మధ్యలో వేసుకుంటాం. సో కొంతమంది కొద్దిగా థిక్గా కూడా చేసుకుంటారు, బట్ పల్చగా అయితే కొంచెం ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి అంటారు, పిల్లలు ఈజీగా తింటారు. ఓకే, పర్ఫెక్ట్. సో ఓకే పావని గారు, సో చక్కగా కాల్చుకున్నాం రెండు వైపులా. ఇంకా సర్వ్ చేసుకుందామా? ఓకే అండి. సో ఇంకా సెపరేట్ గా ఏ చట్నీ అలా కూడా అవసరం లేదు, పర్ఫెక్ట్ గా ఉండబోతుంది అనుకుంటా. బాగుంటుంది. రెడీగా మరి? ఓకే డాస్. మునగాకు రాగి రోటీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగాకు రాగి రోటీకి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. మునగాకు రాగి రోటీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, మునగాకు వేసి వేయించుకోవాలి. దీనిలో పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, రాగి పిండి, వేయించిన మునగాకు, తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం తీసుకొని రోటీలా ఒత్తుకొని పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మునగాకు రాగి రోటీ రెడీ.